హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు టీచింగ్ బై మోహనాస్ ఛానల్. ఈరోజు ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూద్దాము పైథాన్ ప్రోగ్రామింగ్ గురించి. వాట్ ఈజ్ వేరియబుల్? వేరియబుల్ అంటే ఏంటి? మనం నార్మల్గా వేరియబుల్ అంటే ఏ బి సి ఇలా మనం వాల్యూస్ తీసుకుంటాం, లేకపోతే సమ్ ఈజ్ ఈక్వల్ టు ఇలా రాస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనం వేరియబుల్స్గా ట్రీట్ చేస్తాం. అంటే ఏంటి? ఒక వేరియబుల్లో ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేసుకోవడం కోసం మనం యూజ్ చేసే కంటైనర్ని వేరియబుల్ అంటారు. ఈ వేరియబుల్ యొక్క వాల్యూ మన యూజ్ని బట్టి చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 0 ఇచ్చుకొని తర్వాత 1కి చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఒక వాల్యూ నుంచి ఇంకో వాల్యూకి చేంజ్ చేసుకునే అవన్నీ కూడా వేరియబుల్స్ అవుతాయి. వేరియబుల్ అంటే వ్యారీ అవుతుంది, మనకి నచ్చిన టైంలో వ్యారీ అవుతుంది. సో దాన్ని మనం వేరియబుల్ అంటాము. సో వేరియబుల్కి దానికి రిలేటెడ్ ఆప్షన్ ఎక్కడుంది? ఏ నేమ్డ్ లొకేషన్ ఇన్ మెమరీ దట్ స్టోర్స్ ఏ వాల్యూ. మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేయగానే మెమరీ లొకేషన్లో ఒక స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది, ఒక మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. ఆ మెమరీ యొక్క నేమే వేరియబుల్ నేమ్ అవుతుంది.